Let me articulate it. Okay. So లాజికల్ అనే దాన్ని ఒకసారి ఆర్టికులేట్ చేసి చెప్పాలంటే ఎలా చెప్పచ్చు అంటే ఎలా చెప్పచ్చు లాజికల్ అంటే విచ్ డిపెండ్స్ ఆన్ ద లాజిక్ కదా, డిపెండ్స్ ఆన్ లాజిక్. అసలు డిపెండ్స్ ఆన్ లాజిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతోటి చెప్పాను నా దగ్గర 12 యాపిల్స్ ఉన్నాయి, ఈ 12 యాపిల్స్ని నేను నలుగురికి ఇవ్వాలి, ఓకేనా, 4 పీపుల్కి ఇవ్వాలి అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు మీరు ఏమంటారు? ఈచ్ పర్సన్కి వచ్చి 3 యాపిల్స్ ఇవ్వండి సార్ అంటారు, అవునా కదా? రైట్. సో అదే నేను నా దగ్గర 12 యాపిల్స్ ఉన్నాయి బాస్, నా దగ్గర వచ్చేసి 24 పీపుల్ ఉన్నారు, వీళ్ళందరికీ యాపిల్ వెళ్ళాలి అంటే మీరు ఏం చేస్తారు? హాఫ్ యాపిల్ ఇస్తారు అందరికి, అంతేనా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 12 యాపిల్స్ ఉన్నాయి, కాకపోతే నా దగ్గర 48 పీపుల్ ఉన్నారు అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? 1/4 ఆఫ్ యాపిల్ ఇస్తారు, అంతేనా? క్వార్టర్ యాపిల్ ఇస్తారు ఒక మనిషికి వచ్చేసి, అంతేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? వెల్ క్యాలిక్యులేటెడ్ గా మీరు యాపిల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు, కరెక్టా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, ఈ 48 పీపుల్లో నుంచి ఒక అబ్బాయి అంటాడు, ఐ డోంట్ రియలీ లైక్ యాపిల్ సో ఐ డోంట్ వాంట్ ఇట్ అంటాడు, ఓకేనా? రైట్. సో మీ దగ్గర ఒక హాఫ్ మిగులుతుంది, కరెక్టా? ఒక క్వార్టర్ మిగులుతుంది, ఐ మీన్ టు సే. అప్పుడు ఇంకొక అతను అంటాడు, అవుట్ ఆఫ్ 48లో నాకు ఇంకో కొంచెం ఆకలేస్తుంది, నాకు ఇంకో క్వార్టర్ ఉంటే ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు మీరేం చేస్తారు? మీ దగ్గర మిగిలిన క్వార్టర్ని తీసుకెళ్ళి ఆ క్యాండిడేట్కి ఇస్తారు, అవునా? రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ జరుగుతుంది, అవునా? అర్థమైందా? సో ఇదే కాన్సెప్ట్ని మీరు తీసుకెళ్ళి స్టోరేజ్కి అప్లై చేస్తే అది లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ అవుతుంది, అర్థమైందా? ఓకే. ఎలా? సరే, మరి మన దగ్గర ఉన్న డిస్క్స్ని మనం ఎలా అసైన్ చేస్తాము అన్నది ఒక కాన్సెప్ట్ అనేది రావాలి. ఒక కాన్సెప్ట్ అనేది రావాలంటే మనం ఫస్ట్ పీబ్రష్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి అసలు ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని రా డిస్క్స్ ఉన్నాయి అనుకుందాం, 1 2 3 4. నా దగ్గర ఒక 4 రా డిస్క్స్ ఉన్నాయి అనుకుందాం. రా డిస్క్ ఇస్ నథింగ్ బట్ దాని మీద ఏమీ లేదు, అది జస్ట్ ప్యూర్ డిస్క్ అంతే, ఓకేనా? దాని మీద ఒక ఎఫ్ఎస్ టైప్ కానీ ఇంకోటి కానీ ఏం లేదు, జస్ట్ హార్డ్ డ్రైవ్. అర్థమైందా? హలో. సో వీటి మీద నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ పివి, విచ్ ఇస్ ఫిజికల్ వాల్యూమ్. ప్రతి డిస్క్కి నేను ఒక ఫిజికల్ వాల్యూమ్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాను, ఓకేనా? అంటే డిస్కే, కాకపోతే యూటిలైజేషన్ కోసం నేను ఏం చేస్తానంటే దాన్ని ఫిజికల్ వాల్యూమ్గా కన్వర్ట్ చేసుకుంటాను, అర్థమవుతుందా? సో ఈ ఫిజికల్ వాల్యూమ్స్ అన్నిటినీ కలిపి నేను ఏం చేస్తానంటే ఒక వాల్యూమ్ గ్రూప్గా క్రియేట్ చేస్తాను, అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను నా దగ్గర ఉన్న యాపిల్స్ అన్నిటినీ ఒక సంచిలో వేస్తున్నాను, ఒక బ్యాగ్లో వేస్తున్నాను నా దగ్గర ఉన్న యాపిల్స్ అన్నిటినీ. దట్ ఈస్ వాల్యూమ్ గ్రూప్, అర్థమైందా? ఓకే. సో ఇక్కడ అప్లై చేసుకోండి లాజిక్ని తీసుకొచ్చి, ఇది ఒక 10 GB వేసుకోండి, ప్రతిదీ 10 GB అనుకోండి, అప్పుడు ఎంత అయింది? 40 GB అయింది మీ లాజికల్, మీ వాల్యూమ్ గ్రూప్, కరెక్టా?
Yeah. It's called VG. VG అంటే వాల్యూమ్ గ్రూప్. దిస్ ఈస్ కాల్డ్ PV. PV అంటే ఫిజికల్ వాల్యూమ్. అర్థమైందా? ఈ ఫిజికల్ వాల్యూమ్స్, ఈ వాల్యూమ్స్ అన్నిటిని కలుపుతున్నాం కాబట్టి, ఈ వాల్యూమ్స్ అన్నిటిని గ్రూప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటాం? వాల్యూమ్ గ్రూప్ అంటాం. అర్థమవుతుందా? Am I back? Am I properly explaining things? Yes, yes. Okay. సో ఇక్కడ ఒక 10 GB, ఇక్కడ ఒక 10 GB, ఇక్కడ ఒక 10 GB ఉందనుకుందాం. వీటి మీద మనం ఏం చేస్తున్నాం? ఇవేంటి? రా డిస్క్స్. ఇవి రా డిస్క్స్. ఈ రా డిస్క్స్ మీద మనం ఏం చేస్తాం? PV క్రియేట్ చేస్తాం. PV మీద ఏం చేస్తాం? VG క్రియేట్ చేస్తాం. ఈ VG మీద మన రిక్వైర్మెంట్ని బట్టి మనం LV అనేది స్పాన్ చేసుకుంటాం. జస్ట్ లైక్ ఎక్స్టెండెడ్ పార్టిషన్ కింద మనం లాజికల్ పార్టిషన్స్ క్రియేట్ చేస్తున్నట్టు వాల్యూమ్ గ్రూప్ కింద లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 GB కావాలన్నాను నేను. సో 5 GB చేస్తాం. 5 GB చేయగా ఇంకెంత మిగులుతుంది? ఇక్కడ ఎంత మిగులుతుంది? 35 మిగులుతుంది. సో నెక్స్ట్ మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది 35 మీద నుంచి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 GB కావాలి. సో ఇక్కడ ఒక 2 ఇచ్చాను. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఏమైపోతుంది? ఇక్కడ స్పేస్ తగ్గిపోతుంది, 33 అవుతుంది. అర్థమైందా? సో మళ్ళీ నాకు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది. అలా నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను? నాకు 33 కావాలి ఒకటి. సో నేను 33 ఒకటి చేసేసాను. ఇక్కడికి ఏమైపోయింది? ఫుల్ అయిపోయింది. అవునా కదా? సో నాకు ఇక్కడ LV క్రియేట్ చేయడానికి ఉపయోగపడే కమాండ్ క్రియేట్ కమాండ్ వాడతాం. సో రేపు పొద్దున్న నాకు ఇక్కడ 33 అక్కర్లేదు, ఇది 30 ఉంటే చాలు. LV రెడ్యూస్ కమాండ్ వాడి తగ్గించుకుంటాను దీని స్పేస్ని. ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ 30 చేసేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 30 చేసేస్తే ఏమవుతుంది? ఇక్కడ 3 GB పెరుగుతుంది. అవునా కదా? సో ఈ 3 GBని నేను మళ్ళీ LV క్రియేట్ చేసుకుని కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న దానిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బై యూజింగ్ LV ఎక్స్టెండ్ కమాండ్. అర్థమైందా? సో అలాగే LV రీసైజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఈ LV రీసైజ్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. ఇక్కడ LV ఎక్స్టెండ్లో మనం ప్లస్ చేసుకుంటాం, LV రెడ్యూస్లో మనం మైనస్ చేసుకుంటాం. LV రీసైజ్ని బట్టి మనం ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి మనకి LV మైగ్రేట్, LV స్నాప్షాట్. ఇవి LVలో ఉన్న ఆప్షన్స్. అర్థమవుతుందా? సో LV మైగ్రేట్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రా డిస్క్ మీద నుంచి ఒక LV అనే దాన్ని స్పాన్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ PV మీద ఉంది. సో సడన్గా నాకు డిస్క్ ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న లాజికల్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ లాజికల్ వాల్యూమ్ దీనిని నేను సెకండ్ డిస్క్ మీదకి మార్చుకోవాలి ఇలా. సో అప్పుడు మనకి LV మైగ్రేట్ అనే ఆప్షన్ వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే. సో కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను మళ్ళీ. ఓకే. LV migrate I didn't understand. LV migrate అర్థమైందా? You did not understand. Okay, fine. Let it be. Migrate is going from one place to another. Correct. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను I want you to migrate to US అన్నాను అనుకో. అర్థం ఏంటి దానికి? That I have to move to US. Correct. ఇండియా నుంచి US వెళ్ళమని. అంతేనా? సో నా దగ్గర 2 రా డిస్క్స్ ఉన్నాయి. ఈ 2 రా డిస్క్స్ మీద నేను 2 PVలు క్రియేట్ చేసుకున్నాను. ఈ 2 PVలని కలిపి నేను ఒక VG క్రియేట్ చేసుకున్నాను. అర్థమవుతుందా? చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. మీరేంటంటే దీన్ని పట్టుకుంటే థియరీ పట్టుకుంటే ప్రాక్టికల్ అనేది టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు రేపు. అర్థమైందా? ఓకే. ఒక్క నిమిషం. అంటే స్టిల్ నాట్ బీయింగ్ ఏబుల్ టు సిట్ ప్రాపర్లీ, కానీ మరీ లేట్ అయిపోతుంది మీకు అని చెప్పేసి నేను క్లాసెస్ తీసేసుకుంటున్నాను. సో కొంచెం గ్యాప్ ఇవ్వండి నాకు. ఓకేనా? సో ఇది రా డిస్క్, ఇది PV పైన మనం VG క్రియేట్ చేసుకున్నాం. ఈ VG పైన మనం ఏదైతే LV స్పాన్ చేసుకుంటున్నామో ఇది ఏం చేస్తుంది? ఈ PVలోంచి స్పేస్ తీసుకుంటుంది అనుకుందాం. అర్థమైందా?
ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1 GB ఉంది, ఇక్కడ ఒక 1 GB ఉంది. సో ఇక్కడ 2 GB అయింది వాల్యూమ్ గ్రూప్. దీని మీద నుంచి నేను ఒక 1 GB తీసుకున్నాను. ఆ 1 GB నాకు ఈ డిస్క్ లోంచి అసైన్ అవుతుంది అనుకుందాం, ఈ రా డిస్క్ లోంచి. అర్థమైందా? సడన్ గా నాకు ఏమైంది, ఇది పోయింది. ఓకే, ఇది పోయినప్పుడు ఎల్వి డైలమాలో ఉంటుంది. అంటే దీన్ని ఏం చేయాలి అని కదా. either you delete it or you migrate it to something else. అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక కొత్త హార్డ్ డిస్క్ తీసుకొస్తాను. ఈ కొత్త హార్డ్ డిస్క్ తీసుకొచ్చి దీంతో ఒక పీవీ క్రియేట్ చేసుకుంటాను మళ్ళీ. అర్థమైందా? ఈ పీవీని తీసుకొచ్చి ఈ వాల్యూమ్ గ్రూప్ ని ఎక్స్టెండ్ చేసుకుంటాను. అర్థమైందా? అప్పుడు ఇక్కడ ఏదైతే ఎల్వి ఉందో దానిని ఇక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ చేస్తాను. ఐ మీన్ టు సే ఐ విల్ మైగ్రేట్ దిస్ వన్ ఫ్రమ్ హియర్ టు హియర్. అర్థమైందా? Okay, we can only migrate to the new ones, not the other. ఎగ్జిస్టింగ్ కూడా చేసుకోవచ్చమ్మా. Okay. ఎగ్జిస్టింగ్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే పీవీ హ్యాస్ టు ఎగ్జిస్ట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఇట్, రైట్? ఇప్పుడు డిస్క్ ఉంటే కదా నువ్వు మూవ్ చేస్తావు. కొత్తది పెడితే ఏంటి, పాతది అయితే ఏంటి? అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వాతిని యుఎస్ వెళ్ళు అని చెప్పి టికెట్ తీసి స్వాతికి ఇచ్చాను. స్వాతి ఇక్కడ నుంచి న్యూయార్క్ లో దిగింది, లేదంటే యూకే వెళ్ళమని చెప్పాను, లండన్ హీత్రోలో దిగింది స్వాతి. స్వాతి అనే క్యాండిడేట్ ఉంటే కదా దిగుతుంది. అవునా కదా? అవునా? ఆర్ అదర్వైజ్ హీత్రో అనే ఎయిర్పోర్ట్ ఎగ్జిస్టింగ్ అయితే కదా అందులో విమానం దిగుతుంది. సో హీత్రోయే లేదన్నప్పుడు మరి హీత్రోకి టికెట్ ఎట్లా తీస్తాం మనం? సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ సారీ అబౌట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్క్ లేకుండా మనకి ఎగ్జిస్టింగ్ డిస్క్ లేకుండా మనం ఎలా మైగ్రేషన్ చేస్తాం కదా. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీకు అర్థమయ్యేలాగా, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కిచెన్ ఉందనుకుందాం. ఓకేనా? సింపుల్ మన డైలీ రొటీన్ మనం చేసే దాన్ని బట్టి చెప్తాం. ఓకేనా? ఇప్పుడు కిచెన్ లో రోటీ ఉంది, బెడ్రూమ్ కి తెచ్చుకుని తినాలి. బెడ్రూమ్ అనేది ఉంటే కదా మనం తెచ్చుకోగలుగుతాం ఇక్కడికి. మనకున్నది ఒకటే రూమ్ అనుకోండి, అప్పుడు అక్కడే ఉండాలి కదా. సో సేమ్ లాజిక్ అప్లైస్ హియర్. సో అది ఎల్వి మైగ్రేట్. ఎల్వి స్నాప్ షాట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్వి ఉంది. ఓకేనా? దీంట్లో డేటా నాకు రిడెండెన్సీ కావాలంటే నాకు డేటా సెక్యూర్డ్ గా ఉండాలి. సో నేను దానికి ఒక స్నాప్ క్రియేట్ చేసుకుంటాను. అంటే సేమ్ కాంటెంట్స్ ఉంటుంది అన్నమాట. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇది పోయింది అనుకోండి, దీనికి మైగ్రేట్ దీనికి మెర్జ్ చేసుకుంటాను. అర్థమైందా? ఓ గాడ్, ఒక్క నిమిషమే. ఓకేనా? ఓకే ఓకే, ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు కొంచెం కాసేపు కూర్చోవచ్చు మనం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీనికి ఒక స్నాప్ క్రియేట్ చేసుకుంటాం. ఇది పోయినప్పుడు ఈ స్నాప్ ఇందులో మెర్జ్ చేసుకుంటాం. అర్థమైందా? ఓకే, ఇది ఎల్వి స్నాప్ షాట్. ఎల్వి స్నాప్ షాట్ అంటే మళ్ళీ నీకు మొత్తం కథ అంతా చెప్పలేనాక. ఇప్పుడు మళ్ళా నీకు రెండు రా డిస్క్లు, వీటి పైన 2 పీవీలు, 2 అనుకోకు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఓకే, పైన ఒక వాల్యూమ్ గ్రూప్, దీనిపైన ఒక ఎల్వి ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఎల్విలో డేటా చాలా ఇంపార్టెంట్. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఒక స్నాప్ క్రియేట్ చేసి పెట్టుకుంటాను దీనికి. రేపు పొద్దున్న ఈ ఎల్వికి ఏమైనా ఇది పోయింది అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాకప్. ఎగ్జాక్ట్లీ, ఇది ఎల్వి స్నాప్ షాట్. అర్థమైందా? సో ఇప్పుడు మీకు క్రోనాలజీ అర్థమైతే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, రిక్వైర్మెంట్స్ అన్నది ఏంటి దీనికి అసలు అన్నది కావాలి కదా మనకు. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఈ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి డిస్క్ పార్టిషన్స్ అవైలబుల్గా ఉండాలి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఒక ప్రైమరీ పార్టిషన్ని క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా?
ఈ ప్రైమరీ పార్టిషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, దీనిని మనం ఎల్బిఎం టైప్లో చేసుకుంటాం. టైప్ వచ్చేసి ఎల్బిఎం ఉంటుంది. ఎలా మారుస్తాం అన్నది తర్వాత చూద్దాం, ఓకేనా. తర్వాత ఏం చేస్తాము, పీవీ క్రియేట్ అనో కమాండ్ రన్ చేసి ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ పీవీ క్రియేట్ /dev by nvm e0 n1 p4. ఇది మీకు తెలిసిందే, ఫోర్త్ పార్టిషన్ మీద చేసుకుంటాం కాబట్టి. తర్వాత మనం ఏం చేస్తాం, వీజీ క్రియేట్ అని ఇచ్చి వీజీ నేమ్ ఇస్తాం, test_VG అని ఇచ్చి ఏ పీవీ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ పీవీ పేరు పెడతాం. అర్థమైందా? అంటే ఏం చేస్తున్నాం మనం, లెట్స్ గో బ్యాక్. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక రా డిస్క్ ఉంది. ఈ రా డిస్క్ మీద మనం ఒక పీవీ క్రియేట్ చేసాం. దీనిని తీసుకెళ్ళి ఒక వీజీకి అటాచ్ చేస్తున్నాం, అంతేనా? ఓకే. ఇదే కదా కమాండ్ ఇక్కడ మనం చూస్తుంది. ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు, చాలా ఈజీ. ఓకే, ఇదే మనం చేస్తుంది ఇక్కడ. ఇదే కదా మనం చేసాం, test_VG అనే దాన్ని క్రియేట్ చేసాం. దీని పేరు test_VG అనుకున్నాం. ఓకే, అర్థమైందా? యా. ఇది అర్థమైతే రేపు పొద్దున కాన్సెప్ట్ చాలా ఈజీగా అయిపోద్ది. ఒకవేళ ఇది కానీ మీరు ఫ్లంక్ కొట్టి రేపు పొద్దున వచ్చారనుకోండి, ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. వాడు అన్నట్టు కప్పు ముఖ్యం బిగులు అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. సో 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 పీవీ క్రియేట్ ఇక్కడ వస్తుంది మీకు. అర్థమైందా? యా. పీవీ క్రియేట్ /dev by nvm p4. ఫోర్త్ పార్టిషన్ మీద క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, అదే పార్టిషన్ పేరు డిఫరెంట్ అయితే మళ్ళీ పేరు డిఫరెంట్ అవుతుంది ఇక్కడ. అర్థమవుతుంది? అట్లకి అదే పేరు ఇయ్యరు ప్రతి చోట. పేరు డిఫరెంట్ అయితే పేరు మారుతుంది. మీరు ఫోర్త్ పార్టిషన్ చేస్తున్నారు, మీ హార్డ్ డిస్క్ పేరు NVM E0 N1 కాబట్టి N1 లో P4. ఇదేంటి, మీరు ఎఫ్ డిస్క్ లోకి వెళ్ళి మీరు ఒక ప్రైమరీ పార్టిషన్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ప్రైమరీ పార్టిషన్ వచ్చి /dev by nvm e0 n1 p4. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత ఇది ఎలా క్రియేట్ చేసుకుంటారు మీరు? ఇది క్రియేట్ చేసుకోవడానికి మీరు ఏం వాడతారు, వీజీ క్రియేట్. అర్థమైందా? test_VG, ఆ వీజీ పేరు, తర్వాత మీరు ఏవైతే ఇస్తున్నారో అవి /dev by nvm e0 n1 p4. ఫోర్త్ పార్టిషన్ ఇస్తున్నారు కాబట్టి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 GB అనుకోండి, ఇప్పుడు 10 GB అనుకోండి. ఇప్పుడు మీ వీజీ సైజ్ ఎంత? 10. 10. సూపర్. సో రేపు పొద్దున్న మళ్ళీ మిమ్మల్ని అడిగినప్పుడు ఇది 20 అనకూడదు, ఓకేనా? ఇది 10. ఎందుకంటే ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 10. ఇప్పుడు ఇంకోటి ఏం చేశాను, నేను కొత్తగా ఒక డిస్క్ యాడ్ చేసుకున్నాను. ఓకే, మీద మళ్ళీ ఇంకో పీవీ క్రియేట్ చేసుకున్నాను. ఈసారి మరి దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోండి వీజీని, నేను ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలి, వీజీ ఎక్స్టెండ్ కమాండ్ వాడుకోవాలి. అర్థమైందా? test_VG. ఇప్పుడు కొత్తగా మీరు ఏదైతే ఇప్పుడు మీకు ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్లో మీకు అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటి? మీకు అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇక్కడ 4 పార్టిషన్స్ క్రియేట్ చేసేస్తే కొత్త హార్డ్ డిస్క్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అర్థమైందా? 4 పార్టిషన్స్ ఆల్రెడీ చేశాక ఇంకో పార్టిషన్ మీరు క్రియేట్ చేయలేరు. గాట్ ఇట్? అందుకని మీరు కొత్త హార్డ్ డిస్క్ యాడ్ చేసుకోవాలి. కొత్త హార్డ్ డిస్క్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది రేపు చూద్దాం, కానీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కొత్త హార్డ్ డిస్క్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త హార్డ్ డిస్క్ తీసుకున్నానంటే దాని పేరు వచ్చేసి /dev by nvm e0 n2 అవుతుంది. అవునా? ఇది P1 అవుతుంది అప్పుడు, పార్టిషన్ 1. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వీజీ ఎక్స్టెండ్ test_VG ఇచ్చాను కాబట్టి దేంతో ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను, /dev by nvm e0 n1 n2 p1 దీంతో చేస్తున్నాను. కరెక్టా కదా? ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ పడింది. ఓకే, లెట్ us think that this is 20. ఇది 20 అనుకుందాం. ఇప్పుడు వీజీ సైజ్ ఎంత చెప్పండి? 30. సూపర్. అసలు
అసలు తగ్గేదే లేదు అసలు 30. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు మళ్ళీ బోర్ కొట్టి నేను ఇంకోటి క్రియేట్ చేశాను అనుకో, దాని మీద ఇంకోటి వేసాను. ఓకే, దాంతో మళ్ళీ ఏం చేస్తాను, ఎక్స్టెండ్ చేస్తాను కదా, అవునా కదా? అవును. సో అప్పుడు మరి VG ఎక్స్టెండ్ కమాండ్ ఏమైతుంది చెప్పండి, మీరే చెప్పండి నాకు. ఇప్పుడు VG extend test ఇక్కడ N2P1 అయిపోయింది, ఈసారి N2P2 వస్తుంది, అవునా కదా? ఇప్పుడు VG ఎక్స్టెండ్ కమాండ్ చెప్పండి. VG ఎక్స్టెండ్ test underscore VG ఏ slash పేరైనా ఇవ్వచ్చు, ఇది స్వాతి పేరు ఇవ్వచ్చు, సంకీర్తన పేరు ఇవ్వచ్చు, ఏ పేరైనా ఇవ్వచ్చు. test_VG అనే ఇవ్వాలని రూల్ ఏం లేదు. కాకపోతే మనం ఒక టెస్టింగ్ పర్పస్ కు ఒక VG క్రియేట్ చేస్తున్నాం కాబట్టి test_VG అని ఇస్తున్నాను నేను. ఓకేనా? but this underscore VG should be there. అక్కర్లేదబ్బా, నువ్వు ఏదైనా ఇవ్వచ్చు. కావాలంటే అల్లు_అర్జుని అది కూడా అవుతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏమైతుంది, /dev by E0 N2P2. అర్థమైందా? వండర్ఫుల్. ఇప్పుడు ఎన్నైనా క్రియేట్ చేసుకోండి, ఎన్నైనా యాడ్ చేసుకోండి, ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోండి. అర్థమైందా? ఇక్కడ దాకా మనం ఏం చేసాం, test_VG క్రియేషన్ వరకు వచ్చాం. కరెక్టా? ఈజీ క్రియేట్ అయిపోయింది అబ్బా. ఇక్కడ ఒక 10 అనుకుందాం. ఓకే, ఒక 10 అనుకుందాం. ఇప్పుడు VG సైజ్ ఎంత అయింది చెప్పండి? 40. సూపర్. ఇంత క్లారిటీ రేపు పొద్దున ఉండాలి మళ్ళీ. ఓకేనా? రేపు మళ్ళీ ఎంత క్లారిటీ లేకపోతే కష్టమైపోద్ది. ఓకే, సో ఇప్పుడు దీని మీద నుంచి నేను ఒక 10 GB LV క్రియేట్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. అప్పుడు నాకు కమాండ్ ఏమొస్తుందంటే LV క్రియేట్ వస్తుంది. ఓకే, LV create -L. -L is for the size. okay plus 10 GB test_VG /dev by test_VG. ఓకే, ఆర్ మీరు test_VG కూడా ఇవ్వచ్చు అనుకుంటా, రేపు చూద్దాంలేండి. ఓకే, ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టగానే LVOL 0 got created అంటుంది. ఓకే, ఈ LVOL 0 వచ్చి ఎంత సైజ్ క్రియేట్ అవుతుంది, 10 GB క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా తీసేసి మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ అడుగుతాను. అసలు ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఒక రా డిస్క్ తీసుకోండి. రా డిస్క్ పైన PV అంటే ఫిజికల్ వాల్యూమ్. తర్వాత దానిపైన VG క్రియేట్ చేయాలి. VG. ఓకే, దీనిపైన LV. అంతే, అయిపోయింది. LVM ఇంకింతకన్నా ఎవడు అడగడు మిమ్మల్ని. LVM అయిపోయింది. LVM దట్స్ ఆల్. అయిపోయిందా? రేపు పొద్దున్న ప్రాక్టికల్ చూసారంటే అయిపోతుంది. ఇదే LVM కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినారియో చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 GB ఉంది అనుకుందాం. ఓకేనా? ఓకే, ఇక్కడ నేను 100 GB వాడేశాను. ఓకే, 100 వాడేశాను. సో మళ్ళీ ఇంకొక VG క్రియేట్ ఇంకొక LV క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ప్రాసెస్ ఏంటి చెప్పండి నాకు? we have to create extended LV, right? ఇప్పుడు ప్రాసెస్ ఏంటి ఇక్కడ? ఓకే, 2 ప్రాసెసెస్. ఒకటేంటి, నీకు ఎక్కడ డేటా యూసేజ్ 100 లేకపోతే ఇక్కడ నుంచి LVని రిడ్యూస్ చేసుకొని దాంతో ఒక LV క్రియేట్ చేసుకోవడం. అంతేనా? ఓకే, ఈజీగా చెప్తాను చూడు. ఓకేనా? ఈజీగా చెప్తాను. ఓకే, ఇక్కడ సినారియో ఏంటంటే నీ దగ్గర ఒక రోటీ ఉంది. ఓకే, నీ దగ్గర ఒక రోటీ ఉంది, కానీ నువ్వు హాఫే తినగలవు, హాఫ్ తినలేవు. ఓకే, అంటే నువ్వు హాఫ్ తింటే ఫుల్ అయిపోతావు ఈ రోటీలో, పెద్ద రోటీ అది. సో నాకు ఆకలేస్తుంది. సో అప్పుడు నువ్వేమంటావు, నేను హాఫ్ తింటాను, నువ్వు హాఫ్ తిను అంటావు. అవునా? కానీ నీకు బాగా ఆకలేస్తుంది, నువ్వు ఫుల్గా రోటీ తినాలనుకుంటున్నావు. అప్పుడేం చేస్తావు, కొత్తగా ఒక రోటీ కొని నాకు ఇస్తావు. అవునా? అవునా కదా? నౌ దేర్ ఆర్ 2 ways ఆఫ్ ఫీడింగ్ మీ. కరెక్ట్? ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్.
నీకు ఇక్కడ డేటా అవసరం లేదు, నాకు ఇంత స్పేస్ అక్కర్లేదు అనుకుంటే ఇందులో నుంచి కొంత స్పేస్ తీస్తే ఏం చేస్తావు, ఎల్వి రెడ్యూస్ చేస్తావు ఇక్కడ కదా, ఎల్వి రెడ్యూస్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 GB రెడ్యూస్ చేశాను అనుకుందాం, అప్పుడు నాకు ఇక్కడ అవైలబిలిటీలో 20 GB వస్తుంది, అవునా? రైట్. సో నాకు 10 GB ఎల్వి వస్తే చాలు, అప్పుడు నేను 10 GB ఎల్వి క్రియేట్ చేసుకుంటాను, ఇంకో 10 GB రిజర్వ్ లో ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్, అర్థమైందా? రిజర్వ్ లో ఉంటుంది ఇన్ ద సెన్స్ ఇక్కడ 10 GB అవుతుంది, అవునా కదా? సో ఇది ఒక కాన్సెప్ట్. లేదబ్బా మొత్తం నాకు కావాలి 100 GB కావాలి, ఉంటారుగా మన చిన్నప్పుడు మన సిబ్లింగ్స్ ఉన్నట్టు, నాకు లేరనుకోండి మీకు ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు అనుకోండి, ఒకరికి 100 రూపీస్ ఇచ్చారు అనుకోండి, వాడు ఏమంటాడు, నాకు మొత్తం 100 రూపీస్ నాకే కావాలంట, నాకు 50 అంటే ఈడు. అప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్ మీకు కూడా ఒక 100 ఇస్తారు, అవునా? సరే తీసుకుంటారా ఇద్దరు అని. సో అప్పుడు ఏమైతుంది, అప్పుడు నువ్వేం చేస్తావు, కొత్త హార్డ్ డిస్క్ ఇంకొక పీవీ క్రియేట్ చేసుకొని అప్పుడు వీజీని ఎక్స్టెండ్ చేసుకుంటావు 100కి మళ్ళీ. అప్పుడు ఏం చేస్తావు, నీకు నచ్చినట్టుగా నీ రిక్వైర్మెంట్ 10 జీబీయే కాబట్టి జస్ట్ 10 జీబీతో ఒక ఎల్వి క్రియేట్ చేసుకుంటే 90 రిజర్వ్ లో ఉంటుంది. అర్థమైందా స్వాతి? క్లియరా? ఇది ఇంకా కొంచెం కాంప్లికేట్ అవుతుంది రేపు పొద్దున్న. ఎలా రెడ్యూస్ చేయడం, రీసైజ్ చేయడం, ఎక్స్టెండ్ చేయడం, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 GB తోటి నేను క్రియేట్ చేసుకున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ చేసుకుంటున్నారా? ఓకే, 10 GB తోటి క్రియేట్ చేశాను అనుకుందాం. రేపు పొద్దున్న నాకు 20 GB కావాలి ఇక్కడ, అర్థమైందా? అప్పుడు నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ 90 రిజర్వ్ లో ఉంది కదా ఇక్కడ. సో ఈ 90 నుంచి 10 తీసుకుంటే నేను రిజర్వ్ లో నాకు 80 ఉంటుంది, అవునా కదా? సరిపోయిందా? క్లియరా? సో ఇది ఎక్స్టెండ్. ఇది నేను కావాలంటే ఎల్వి రెడ్యూస్ తో చేసుకోవచ్చు, ఎల్వి ఎక్స్టెండ్ తో చేసుకోవచ్చు, నేను లేదంటే ఎల్వి రీసైజ్ తో చేసుకోవచ్చు. ఇక్కడ రీసైజ్ లో నేను ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ లో నేను ఓన్లీ ప్లస్ చేసుకోగలుగుతాను, రిడ్యూస్ లో నేను ఓన్లీ మైనస్ చేసుకోగలుగుతాను. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇంకా రేపు మనం టాపిక్ కి దిగుతాం, ప్రాక్టికల్ రేపు ఎల్పిఎం కంప్లీట్ చేసేస్తాం. ఇది ఇవాళ క్లాస్. ఓకే, సింపుల్. ఎందుకు ఇవాళ ప్రాక్టికల్ చేయట్లేదు మనం అని మీరు అడగచ్చు, కన్ఫ్యూజ్ అయిపోతారు. వద్దు, ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. అయిందేదో లేట్ ఎలాగో అయింది, పర్లేదు. రేపు మనం ప్రాక్టికల్ చూద్దాం దీనికి. ఓకేనా? Okay. Done. Okay, you can stop recording. If you have any questions, you can ask me.